హలో అండి, వెల్కమ్ టు మా ఇంట్రెస్ట్ మన్ప్రై కిచెన్. నేను ఇవాళ చేయబోయే రెసిపీ అక్కి రొట్టె చేస్తున్నానండి. ఎంతో సులువుగా, సింపుల్గా, ఈజీగా, చాలా టేస్ట్గా ఉంటుంది అక్కి రొట్టె. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి తీసుకున్నాను. అందులోకి వేయడానికి కరివేపాకు, కొత్తిమీర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు కూడా తీసుకున్నాను. బియ్యం పిండిని ఫస్ట్ ఇందులో బౌల్లోకి వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకుని అన్నీ వేసి కలుపుకోవాలి. ఈ విధంగా తడుపుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక ఆయిల్ కవర్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ కవర్ మీదనే రొట్టెలు చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అలా స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. అంచులు కొద్దిగా మెరూన్ కలర్ రావాలండి. అలా వచ్చిన తర్వాత మనము తిప్పి వేసుకోవాలి. ఎంతో సూపర్గా టేస్ట్గా ఉండే అక్కి రొట్టె రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇంకో రొట్టె చేసుకుందాము. మిగతావన్నీ అలా చేసుకోవాలి. ఇప్పుడు కవర్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత తీసుకోవాలండి. ఎంతో టేస్ట్గా ఉండే అక్కి రొట్టెలు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఈ రొట్టెల్ని కొబ్బరి చట్నీతో తిన్నా, పల్లి చట్నీ తిన్నా, లేదా పికిల్స్తో తిన్నా, లేక అలాగే నేరుగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. స్నాక్స్ బాక్స్ కానీ, టిఫిన్ బాక్స్లోని, లంచ్ బాక్స్లోకి, నైట్ డిన్నర్లోకి, లంచ్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. దీంట్లో ఉడికించిన అన్నం వేయాలండి. మనం ముందే వండి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అది వేయడం వల్ల మనకి అక్కి రొట్టె చాలా మృదువుగా స్మూత్గా చాలా బాగా వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.